మన కూటమి ప్రభుత్వం ఏం చేసింది, ఈ యొక్క కూటమి ప్రభుత్వ విజయాలని ప్రజలకు వివరించాలని ఒక మంచి కార్యక్రమం తీసుకొని ఈరోజు మన కొండేపి నియోజకవర్గంలో టంగుటూరు మండలంలో టంగుటూరు గ్రామంలో ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడు చదలవాడి చంద్రశేఖర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ నియోజకవర్గ ముద్దుబిడ్డ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా మీ అందరూ మన్ననలు పొందిన రాష్ట్ర మంత్రివర్యులు స్వామి గారికి, వేదిక మీద ఉన్న మరో ముఖ్య అతిథి ఒంగోలు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు, వెనకబడిన పశ్చిమ ప్రకాశంలో కూడా తనకంటూ ఒక మార్కు వేసుకొని ఈరోజు వెనకబడిన పశ్చిమ ప్రకాశాన్ని కూడా ముందుండి మేము వెనకబడితనం కాదు, మేము కూడా ఈ యొక్క అభివృద్ధిలో పయనిస్తున్నామని చేతలతోనే చూపించి మాటలతో కాకుండా చేసిన మన కనిగిరి శాసనసభ్యులు ఉగ్గర నరసింహారెడ్డి గారికి, సురేష్ రెడ్డి గారికి, మన బీజేపీ బాలకోటయ్య గారికి, జనసేన మనోజ్ గారికి, సీనియర్ నాయకులు పెదబాబు గారికి, ఎర్రమోజు శ్రీనివాసరావు గారికి, బెల్లం సత్యం గారికి, వేదిక మీద ఉన్న టంగుటూరు మాజీ సర్పంచ్ సోదరుడు బెల్లం జయంతిబాబు గారికి, అలాగే మన నియోజకవర్గ అబ్జర్వర్ చందన శ్రవంతి గారికి, సీనియర్ నాయకులు బెజవాడ వెంకటేశ్వర గారికి, ఏఎంసీ చైర్మన్ తిరుపతమ్మ గారికి, అలాగే భారతి గారికి, మాజీ సర్పంచ్ మమతా గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వేదిక మీద వివిధ మండలాల నుంచి వచ్చిన మండల పార్టీ అధ్యక్షులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన కూటమి కుటుంబ సభ్యులకు, అందరం కష్టపడి పనిచేసాం. దాని యొక్క ఫలితమే ఎప్పుడూ చూడని విధంగా కొండేపి నియోజకవర్గంలో సుమారుగా 25,000 ఓట్ల మెజార్టీతోటి మన గౌరవ మంత్రివర్యులు స్వామి గారు గెలవడం జరిగింది. నేను మన మండల పార్టీ నాయకులకు, గ్రామ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ 2 సంవత్సరాలు మన ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా సుమారుగా 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నా కానీ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం సుమారుగా 18 గంటలు కష్టపడుతున్న ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు యువతకి అదేవిధంగా మనం ఏదైతే చెప్పామో 20 లక్షల ఉద్యోగాలకు కూడా ఈ రాష్ట్రంలో మీరు 2 సంవత్సరాల్లో చూసుకుంటే ఎన్ని పెట్టుబడులు వచ్చినాయో, అటు యాపిల్ నుంచి గూగుల్ నుంచి రాయలసీమలో రాయల్ ఎన్ఫీల్డ్ దాకా ప్రతి వారం ఒక భూమి పూజ కానీ ఒక ఇనాగరేషన్ కానీ జరుగుతూ ఉంది. మీరందరూ కూడా ఆలోచన చేయండి. మీ గ్రామాల్లో కేవలం కొంతమంది స్వార్థపరుల వల్ల మన మధ్య విద్వేషాలు కానీ రాగద్వేషాలు కానీ ఉండనే కానీ పార్టీ తెలుగుదేశం పార్టీ కొండేపి నియోజకవర్గంలో ఎప్పుడు కంచుకోట తెలుగుదేశం పార్టీ నాకు అండగా నిలబడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎప్పుడు నేను రుణపడి ఉంటానని కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ పాల్గొనడం, ముఖ్యంగా దామచర్ల కుటుంబానికి 40 సంవత్సరాల నుంచి మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. మీకు సేవ చేసుకునే భాగ్యం కలిగించినందుకు కూడా నేను ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటాను. మీకు ఇంకా మెరుగైన సేవలు చేయడానికి కూడా ముందుంటానని కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ ప్రోగ్రాం మనం ఒక్కరోజు ముందు అనుకుంటే మన వాళ్ళు ఎక్కువ మంది మన నియోజకవర్గం పొగాకు రైతులు, పొగాకు గురించి కూడా మీకు చెప్పాలి. ఈరోజు వైకాపా ప్రభుత్వం మనం ఈ యొక్క ప్రజాప్రతినిధులు మేమేం పట్టించుకోవట్లేదని విమర్శలు చేస్తూ ఉన్నారు. మేము ప్రతి క్షణం అది త్వరలో అచ్చెన్నాయుడు గారు కూడా మన జిల్లాకు కూడా పర్యటించబోతూ ఉన్నారు. ఈ పొగాకు రైతు సమస్యలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి వద్దకు కూడా దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి మా సాయశక్తుల వరకు ఈ సమస్యకు కొలిక్కి తీసుకుని వచ్చే ఆలోచనలో ప్రజాప్రతినిధులు ఉన్నామని కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈరోజు మీరు చూస్తే మన నియోజకవర్గంలో ఇక్కడ
వైకాపా నాయకులు ఈ వెన్నుపోటు అని తిరుగుతూ ఉన్నారు. దేనికైనా మీరు వెన్నుపోటు తిరిగేది మీ సొంత శుభాకాంక్షలు. ఎందుకంటే 2 సంవత్సరాలు విజయవంతంగా అభివృద్ధి చేసుకున్నాం. దాని గురించి ఈరోజు సంబరం జరుపుకుంటుంటే వైసీపీ పార్టీ వల్ల కడుపు మంట మొదలైంది. మనం ఎప్పుడైనా జరగలేదు. గత 5 సంవత్సరాల్లో ఏ కార్యక్రమం మన అభివృద్ధి చేయలేదు, అభివృద్ధి సంబరాలు జరుపుకోలేదని వెన్నుపోటుని వాళ్ళు పొడిచిన వెన్నుపోటు ప్రజలకు పొడిచారు. ఆడ తల్లికి పొడిచారు, ఇటు చెల్లికి పొడిచారు. భవిష్యత్తులో మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పొడిచే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి సర్కార్ది. కానీ అటువంటిది కాకుండా మనం అభివృద్ధి చేసుకుంటూ ముందంజలో వెళ్తూ చక్కగా నాకు తెలిసి ఈ 2 నెలల్లో 24 నెలల్లో నేనైతే మా నియోజకవర్గంలో చెప్తూ ఉంటాను కార్యకర్తలకు, ఇటువంటి అభివృద్ధి ఎప్పుడు నేను చూడలేదు. రైలు వచ్చింది, మాకు ట్రిపులైట్ వచ్చింది, తాగే నీళ్ళు వస్తున్నాయి. ఇలాంటి నియోజకవర్గంలోనే అన్ని పనులు చేసుకున్నామంటే అది తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమని తెలియజేస్తూ, ముఖ్యంగా మనందరం కుటుంబ సభ్యులు ఐక్యంగా ఉంటూ ప్రతిపక్షాలు ఎప్పుడైనా మాట అన్నప్పుడు పోయినసారి మీకు గుర్తుందని ఆ తప్పుడు ప్రచారం చేసినప్పుడు మనం తిరిగి కొట్టకపోతే ఫెయిల్యూర్ చేసే పరిస్థితి. ఈరోజు ఒక పత్రికలో చూశాను, డిఎస్సిలో మొత్తం ఒక కులానికి కమ్మవారికి మొత్తం సీట్లు వచ్చినాయని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం చేసినప్పుడు మనం ఖండించకపోతే పోయినసారి మన అధికారం పోవడానికి అది ఒకటే కారణం. డిఎస్పీలు 37 మంది క్రమంలో దాని ఇదని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళకి వేరే ఆలోచన లేదు. ఇక్కడ అన్ని కులాలు ఐక్యంగా ఉంటూ అందరితో కలిసిపోతున్న తరుణంలో ఏదో ఒక చిచ్చు పెట్టి వాళ్ళ అధికారం రావాలని ఆలోచించేది. అయ్యా మీ మోసాలు 2019లో నడిచినాయి, కానీ 24 అటువంటి ఆటలు మేము సాగనీయం. మా కార్యకర్తల నుంచి గ్రామ స్థాయి నుంచి కూడా దీన్ని ఖండించే పరిస్థితి సీరియస్గా తీసుకోవాలని మీ అందరినీ కోరుతూ, ఎక్కడ ఏదైనా జరిగితే మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు మన వాళ్ళు సోషల్ మీడియాలో మనం తప్పుగా పెట్టుకోకుండా ఏదైనా ఉంటే మీ అధిష్టానం దృష్టి తీసుకురండి. నేనైతే జిల్లా అధ్యక్షుడిగా నిస్వార్థంగా మీరు ఇచ్చిన కంప్లైంట్ మీ నాయకులు చెప్పండి, అక్కడ సమస్య పరిష్కారం కాకపోతే మా దృష్టికి తెస్తే నేను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాను. నేను అది ఎవరి మీదైనా ఉంటే నన్ను పార్టీ అధ్యక్షుడిగా పెట్టి నేను ఉన్నన్ని రోజులు మటుకు చిత్తశుద్ధితో పార్టీ ఎదుగుదల కోసం కృషి చేస్తాను తప్ప ఎక్కడ తప్పుడు పని జరగదని మీ అందరూ తెలియజేస్తూ, మరి ముఖ్యంగా సర్వే ప్రోగ్రాం ఏదైతే ఓటర్ లిస్టు సవరణంతో దయచేసి నిద్రపోవద్దు. పొరపాటుగా అవతల మేలుకొని మనం ఉన్న ఓట్లు తీసేసి వేస్తే మీరు ఎంత కష్టపడ్డా నేను సర్పంచ్ కావాలి. ఎమ్మెల్యే ఎలక్షన్ అటువంటి కావచ్చు, కానీ సర్పంచ్ కానీ వార్డు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ ఇది చాలా క్రూషియల్ ఉంటుంది. నా పంచాయతీలో 40 ఓట్లతో గెలిచాం మేము ప్రతిపక్షంలో. వైపు అనేది ఎన్డీఏ నినాదం. ప్రజావేదిక కూల్చివేసిన దగ్గర నుంచి ఈరోజు అభివృద్ధిని తీసుకొస్తున్నామంటే అది ఒక సమర్థ నాయకుడు, అనుభవజ్ఞుడు, పరిపాలనా దక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు యొక్క విజన్ అనేది మనం ఒకసారి చూసుకోవాలి. వీరికి తోడు దేశంలో 12 సంవత్సరాల ఏకఛత్రాధిపతిగా సుదీర్ఘంగా పరిపాలన చేస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులు, సహకారం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క తోడ్పాటు వెలసి ఈ రాష్ట్ర వికాసం, అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విజయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటున్నారు, ఎవరు వెన్నుపోటు పరిచారు? 5 ఏళ్ళు నిన్ను భరించిన ప్రజలు చేత్కరించారని చెప్పి అసహనమా? 2 సంవత్సరాల క్రితం తీర్పిచ్చారు, 5 సంవత్సరాలు పరిపాలించారు, తగవాన్ని తరివేశారు. అది వెన్నుపోటు నువ్వు మార్చుకుంటే ఎలా చెప్తున్నాను? మేము చెప్పాం, ఎన్నికల ముందు నుంచి సంక్షేమాన్ని ఇస్తాం, చెప్పిన విధంగా సంక్షేమాన్ని ఇస్తున్నాం. అభివృద్ధిని చెప్పాం, అభివృద్ధిని కూడా పూర్తిగా చేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కొండేపల్లి అధికారులందరూ కూడా నేను స్వాగతం తెలియజేస్తున్నాం. ఈరోజు అభివృద్ధిని, సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో అందిస్తున్నటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. ఒకసారి మన నియోజకవర్గానికి తీసుకుంటే ఈరోజు R&B డిపార్ట్మెంట్లో 45 కోట్ల రూపాయలతోటి రోడ్లు వేయడం జరిగింది. జయంతి బాబు గారు గుర్తు చేయమన్నాడు,
కొండేపు రోడ్డు 2018లో మనం శాంక్షన్ చేస్తే 7 ఏళ్ల తర్వాత మనం వేసిన ఒకసారి గుర్తు చేయమన్నారు. ఈ రోడ్డే కాదు, ఇలాంటి రోడ్లు చాలా ఉన్నాయి. ఇవే కాకుండా 2018 ఇచ్చినటువంటి గ్రామాల రోడ్లు ఉన్నాయి. 28 రోడ్లు 26 కోట్ల రూపాయలు ఇచ్చారు. 22 కోట్లు వాటికి గతి లేకుండా పోయింది. అంటే అభివృద్ధికి చేసినాం తెలుగుదేశం ప్రభుత్వం. మన నాయకులు కూడా అడుగుతారు, ఆ గ్రామంలో సిమెంట్ రోడ్డు మా ఊరు లేదంటారు. నేనేంటంటే తెలుగుదేశం పార్టీ సర్పంచ్ చోట్ల తీర్మానాలు వచ్చాక మనం చేసాం. మిగతా గ్రామాల్లో మనోళ్ళు అడుగుతున్నారంటే తెలుగుదేశం వచ్చింది కాబట్టి వేస్తారు, మిగతా వాళ్ళు లేరు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నామని చెప్పి మన నాయకులు ప్రజలు కూడా అడిగే పరిస్థితి. ఈరోజు కొండేపు నియోజకవర్గంలో సుమారుగా 532 కోట్ల రూపాయల అభివృద్ధి చేశాం. నేను కూడా ఇంత చేశానంటే ఇప్పుడు ఎక్కడ వచ్చింది. ఒక ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లోనే 45 కోట్ల రూపాయలు చేశాం. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 112 కోట్లు చేశాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 12 కోట్లు చేశాం. హెల్త్ డిపార్ట్మెంట్లో 7 కోట్ల 62 లక్షలు. డ్రింకింగ్ వాటర్ రూరల్ వాటర్ సప్లైలో 24 కోట్ల రూపాయలు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పోల్స్ మార్చడం కావచ్చు, ట్రాన్స్ఫార్మర్ మొత్తం కలిపి 152 కోట్ల రూపాయలు. దీనికి అదనంగా సంగమేశ్వరం ప్రాజెక్ట్కి 153 కోట్ల రూపాయలు వెరసి 532 కోట్ల రూపాయల అభివృద్ధి పనులని మనం మంజూరు చేసుకోవడం, పనులు ప్రారంభించుకోవడం, పురోగతి చేసుకోవడం 2 సంవత్సరాల విజయం అని చెప్పి సక్రమంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా 500 కోట్ల వైపు సంక్షేమాన్ని కూడా మనం ఇచ్చామని చెప్పి నేను తెలియజేస్తాను. అది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి నేను చెప్తున్నాను. ఒకసారి తీసుకుంటే ఈరోజు ఆక్వా రైతులు ₹1.5 విద్యుత్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఆక్వా రైతులకు ఇచ్చినటువంటి సబ్సిడీ దాదాపుగా దానిలో భాగంగా 16,000 టీచర్లు పోషించారు, 6,000 కానిస్టేబుల్ పోషించారు. దాంతోపాటు 21 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తే దాని ద్వారా 21 లక్షల ఉద్యోగాలు ఇచ్చేదానికి మార్గాన్ని సుగమం చేశాడు. అభివృద్ధిలో చేసుకుంటూ వాటిని ఇచ్చేదానికి సిద్ధమయ్యాడు. అంతేకాకుండా మీ సొంత గ్రామ కార్యాలయాల్లో మీరు రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి కౌశలం అనేటువంటి పరీక్ష పెట్టి ఉద్యోగాలు తీసుకుంటే 3 లక్షల మంది ఎలిజిబుల్ చేస్తే ప్రైవేట్ కంపెనీల డేటా పంపిస్తే ఇప్పటికీ 1000 మందికి నేరుగా ఉద్యోగాలు ఇస్తున్నారు. గ్రామాల్లో ఇంకా ఎవరైనా ఉన్నా కానీ మీ సొంత గ్రామాలను నమోదు చేసుకుంటే ఈ కౌశలం ద్వారా ఉద్యోగాలు ఇస్తున్నాం. ఇంకా ఎవరికైనా మా స్కిల్ కార్పొరేషన్ కావాలంటే సొంత గ్రామంలో నమోదు చేసుకుంటే నైపుణ్యం పోర్టల్ ద్వారా వాళ్ళకి శిక్షణ ఇచ్చి కౌశలానికి ఎగ్జామ్ కూడా పెట్టి ఉద్యోగ అవకాశాలు కూడా మేము చర్యలు తీసుకుంటామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. 21 లక్షల ఉద్యోగాల కల్పన కట్టుబడి పనిచేస్తామని తెలియజేస్తుంటూ 4వది సర్వే చేసుకొని మనకి భూములు కూడా కొనకుండా 10,000 కట్టించి వన్ టైం సెటిల్మెంట్ అని చెప్పి మోసం చేసినటువంటి వ్యక్తిని తరిమి కొట్టిన పరిస్థితుంది. ఈరోజు భూముల సమస్యలు ఉన్నాయి. మన ప్రాంతంలో చుక్కల భూములు పోయినసారి ఇచ్చారు, మళ్ళీ చేస్తున్నాం. జరుగుమల్లి కొండేమన్న గర్భకట్టలో కూడా ఈరోజు మనం ప్రపోజల్ పంపించాం. తొందరలో అవి కూడా క్లియర్ అవుతా ఉన్నాయి. ఇక మిగిలిపోయిన గయాల భూములు కూడా కొండే పొన్నలూరు, జరుగుమల్లి, మరిపూడి ప్రాంతాల్లో ఉన్నటువంటి గయాల భూముల సమస్య కూడా ఒక అధ్యయనం జరుగుతూ ఉంది. ఈ సమస్య కూడా పరిష్కరించగలిగినట్లయితే మన రైతులకి చాలా వరకు వ్యవసాయ భూములకు సంబంధించినటువంటి సమస్యలకు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారు చెప్పినారు, ఈ గయాల భూముల సమస్యని కొండేపు కానీ ఒక మోడల్గా ముందు స్టడీ చేసి వాటిని పరిష్కరిస్తే ఈ మోడల్తో రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలకు కూడా ఇది ఒత్తిడియాలని చెప్పేసి చేయడం జరిగింది. అదే కాదు వాటికి సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా సమగ్రంగా కలెక్ట్ చేసి విశ్లేషణ కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంతేకాదు